హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్లీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నేనైతే ఫస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయాను. అండ్ అలాగే ఎలా రెడీ అవుతున్నాను అనేది మీకు ఒక గ్లింప్స్లో చూపిస్తున్నాను. పర్టిక్యులర్గా శారీ అనేది వీడియో తీసి చూపించలేదు, బట్ ఓవరాల్గా అయితే ఇలా రెడీ అయ్యాను. అండ్ ఫైనల్లీ మా హస్బెండ్ అయితే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసారు వినాయక చవితి రోజే. అండ్ నేను తనకైతే ఇలా శారీలో సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏదో సర్ప్రైజ్ అవుతారని అనుకున్నాను, కానీ బట్ అంత సీన్ ఏం లేదు. బేసిక్గా మా హస్బెండ్ అయితే చాలా ఇంట్రోవర్ట్. యాక్చువల్గా అయితే మంచిగానే రెస్పాండ్ అవుదాం అనుకున్నారు, కానీ ఎప్పుడైతే కెమెరా చూసేసారో తన ఫీలింగ్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా కవర్ చేసేసారు. జస్ట్ బాగున్నావు అని చెప్పేశారు. అండ్ మా పాప అయితే నిద్ర లేచేసింది. ఎక్కడ నా వర్క్ అంతా ఆపేసి నన్ను కూర్చోమంటుందా అని చెప్పేసి అనుకున్నాను, కానీ లేదు, చాలా చక్కగా గుడ్ గర్ల్లా బిహేవ్ చేసింది. అండ్ ఇప్పుడైతే తన ప్యాంపరింగ్ టైం అది కూడా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ నేనైతే కర్టెన్స్ అండ్ అలాగే సోఫా కవర్స్ ఇవన్నీ కూడా ఈరోజు ఫెస్టివల్ ఉంది కదా అని చెప్పి మొత్తం ఫ్రెష్గా వేస్తున్నాను. మా హస్బెండ్ కూడా నాకు అలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఇవైతే నేను షీర్ కర్టెన్స్ తీసుకున్నాను. అండ్ చూస్తున్నారు కదా, లుక్ అయితే చాలా బాగున్నాయి. కర్టెన్స్ నచ్చితే మాత్రం కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ నేనైతే ఇలా హాల్లో అయితే కర్టెన్స్ సెట్ చేస్తాను. హాల్లో పార్టిషన్లో కానీ లేదంటే మనకి బాల్కనీస్ ఉంటుంది కదా, గ్లాస్ డోర్స్ కానీ మనం చక్కగా వేసుకోవచ్చు. కర్టెన్స్ అయితే వైట్ కలర్ చాలా చాలా నీట్గా ఉన్నాయి, షీట్ కర్టెన్స్. అండ్ అలాగే నేను మెయిన్ డోర్ దగ్గర కూడా కర్టెన్ వేస్తున్నాను. కరెక్ట్గా విండో పార్ట్కి వచ్చేలా వరకు నేను కర్టెన్ అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా. అండ్ అలాగే చూడండి, నా శారీ అయితే ఇది పర్టికులర్గా వీడియో తీయలేదు, ఇలా వీడియోలోనే ఎలాగో కనిపిస్తుంది కదా. మళ్ళీ వినాయక చవితి రోజు నేను అలా కూర్చొని రెడీ అవ్వడం అనేది నాకైతే కుదరదు. అండ్ అలాగే మా పాప లేచింది, దానికి తోడు తనని చూసుకోవాలి. అండ్ అలాగే ఇంట్లోని కూడా నేను పూజకు సంబంధించినవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. సో ఇంకా ఎలాగో పూజకి టైం ఉందని చెప్పేసి నేనైతే ఇలా సోఫా కవర్స్ అవి సెట్ చేస్తున్నాను. మా పాప అయితే వచ్చి అమ్మ నేను హెల్ప్ చేయను అని చెప్పేసి అడుగుతుంది. బట్ అమ్మ నువ్వు సైలెంట్గా ఉండు, అదే నాకు పెద్ద హెల్ప్ అని చెప్పాను. ఓకే, హెల్ప్ చేయను అని అడిగింది, అది చాలు. సరే అని సార్లు అడుగుతుంది కదా, చిట్టి చిట్టి చేతులతో చాలా క్యూట్గా అడిగి నాకైతే హెల్ప్ అయితే చేస్తుంది నా కూతురు అయితే. అండ్ ఫైనల్గా సోఫా కవర్స్ అయితే అయిపోయినాయి. ఎప్పుడెప్పుడు పైకెక్కి ఆ సోఫా కవర్స్ మొత్తం తీసేద్దామా అని చూస్తుంది, బట్ అస్సలు అలా చేయలేదు. నార్మల్ టైంలో చేస్తుంది, మూడ్ బాగుంది అనుకుంటా. సో నాకు చాలా మంచిగా కోఆపరేట్ చేస్తుంది నా కూతురు అయితే. నా వర్క్కి ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేదు. మోరోవర్ తనకు కూడా కొంచెం కూల్ అండ్ ఫీవరిష్గా ఉంది, అందుకని చెప్పి నా పాప చాలా సైలెంట్గా ఉంది. అండ్ ఫైనల్గా నేనైతే ఇలా హాల్ రెడీ చేశాను, మీరు కూడా చూడండి. అండ్ హాల్లో వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని నేనైతే కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. అండ్ ప్రసాదాలు అవి చేయాలి కదా, ఎక్కువేమీ కాదు, జస్ట్ రెండే. ఒకటి తాలికలు అండ్ అలాగే ఆవరి ఉండ్రాలు అంటారు కదా, అవి మా అత్తయ్య చేస్తున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను. అండ్ మా అత్తయ్యకి కూడా నేను అలా హెల్ప్ చేశాను, ఏదో నాకు వచ్చినట్టు. నాకైతే అంతగా ఇవి చేయడం తెలీదు, సో చేస్తున్నప్పుడు చూసి నేర్చుకుంటున్నాను. అండ్ చూసారు కదా, మా అత్త అయితే ఆవరి మీద ఉండ్రాలు పెట్టేశారు. అండ్ నెక్స్ట్ తాలికలు చేయడం మా అత్తకి సరిగ్గా తెలియట్లేదు. సో నాకేదో వచ్చాను కదా, బట్ ఏదో ట్రై చేస్తున్నాను. ఈసారి నేను మా అమ్మ దగ్గర చూశాను ఇలా చేయడం, సో నేనైతే ట్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను కూడా ఫస్ట్ టైం అని కాదు, కానీ నేను లీడ్ తీసుకొని చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. సో నేనైతే ఇలా తాలికలు అయితే చేస్తున్నాను. మా అత్తయ్య నేను ఇద్దరం కొంచెం ఫాస్ట్గా చేసేసాము ప్రసాదాలు అవన్నీ.
మా హస్బెండ్ అయితే ఊరు నుంచి వచ్చారు కదా, తనైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. ఈలోపు కనీసం కిచెన్లో వర్క్ అయినా అవుతుంది కదా అని చెప్పేసి, ఎందుకంటే మేము పూజకి కావాల్సిన ఫ్రూట్స్ కానీ వినాయకుడిని కానీ ఇంకా తీసుకురాలేదు. ఎందుకంటే తను ట్రైనింగ్లో ఉన్నారని చెప్పాను కదా, అందుకోసం. సో తను ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత మేమైతే బయటికి వెళ్ళి పూజకి కావాల్సిన సామాన్లని తీసుకొస్తాము. ఈలోపు అయితే మేము కిచెన్లో నేను మా అత్తయ్య ఇద్దరం కూడా ఇలా ట్రై చేసాము పాల తాలికలు చేయడం. నేనైతే ఫస్ట్ టైం. అండ్ మా పాపని మా అత్తయ్య దగ్గర ఉంచేసి నేను మా హస్బెండ్ అయితే షాప్కి వెళ్ళాం బయట తీసుకురావడానికి పూజకి కావాల్సినవన్నీ. అండ్ చూస్తున్నారు కదా, అంత రష్ అయితే లేదు, ఎందుకంటే ముందు రోజే నాకు తెలిసి అందరూ కొనేసి ఉంటారు. నేనైతే పూజ రోజు వచ్చాను కాబట్టి ఓకే, బాగానే ఉన్నాయి. సో మా హస్బెండ్ అయితే ఈ ఫ్రూట్స్ అవి సెలెక్ట్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. నెక్స్ట్ వినాయకుడు ప్రతిమ తీసుకోవడానికి వెళ్ళాము. అండ్ చూస్తున్నారు ఎంత క్యూట్గా ఎంత అందంగా ఉన్నారంటే గణపయ్య, చాలా చూసాం. అన్నట్లో నాకైతే ఇది బాగా నచ్చింది. మేమైతే ఒక వినాయకుడిని తీసుకొని అండ్ అలాగే గణేషకి ఒక గొడుగు కూడా తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరిపోయాం. నెక్స్ట్ మా పాప అయితే మేము ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంది. తను అడుగుతుంది కూడా, ఎక్కడికి వెళ్ళిపోయి నన్ను వదిలేసి అని చెప్పేసి. మేమైతే వచ్చేసాం ఇంటికి వచ్చేసి నెక్స్ట్ పూజా పీఠం దగ్గర ఏమేమి కావాలో అవన్నీ కూడా మేము రెడీ చేస్తున్నాం. చూసారు కదా మా గణపయ్య అండ్ అలాగే తన గొడుగు కూడా. ఇక్కడైతే మా హస్బెండ్ పాలు వెళ్ళి సెట్ చేస్తున్నారు. అసలు స్కోప్ లేదు ఎలా ఫిట్ చేయాలో దాన్ని. సో అందుకని మా హస్బెండ్ అయితే చాలా కష్టపడ్డారు. ఆ విండో నుంచి ఈ విండోకి చాలా ట్రై చేశారు. నేనేదో పెద్ద చేసేసిన దానిలాగా మధ్యలో ఎంటర్ అయిపోయి అయితే నేను హెల్ప్ చేస్తున్నాను. ఓకే, బట్ నాకున్న బ్రెయిన్తో చాలా ఐడియాస్ ఇచ్చి పాలవెల్ అనేది సెట్ చేసేసాము ఏదో ఒకలాగా, నేను మా హస్బెండ్ ఇద్దరు కలిసి. అండ్ చూసారా, నేనైతే అక్కడ పాలవెల్లి అయితే సెట్ చేసాం. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే అక్కడ పాలవెల్లికి ఫ్రూట్స్ అనేవి హ్యాంగ్ చేస్తాం కదా, సో ఆ ప్రిపరేషన్లో తను ఉన్నారు. అండ్ నేనైతే ఫ్రూట్స్ అవన్నీ కూడా తనకి హెల్ప్ చేస్తున్నాను ఇవ్వడంలో. అండ్ మా అత్త అయితే వీడియో రికార్డ్ చేస్తున్న సేపు ఎన్నిసార్లు తిరిగానంటే, అంటే వీడియో ఉండడం అక్కడ మా అత్తయ్య అయితే చూడలేదు, నేను బెడ్రూమ్లో పెట్టి కవర్ చేస్తాను. సో మా అత్త ఒక ఎన్నిసార్లు తిరిగిందో నాకే తెలియదు. చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఎన్నిసార్లు కనిపిస్తుందో. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం వల్ల మీకు అలా ఉంది వీడియో. తనైతే కిచెన్ నుంచి హాల్కి, హాల్ నుంచి కిచెన్కి అలా ఏదో ఒక వర్క్ మీద తిరుగుతూనే ఉన్నారు. తర్వాత మా పాప కూడా ఎంటర్ అయింది. అండ్ నేనైతే మా హస్బెండ్కి హెల్ప్ చేస్తున్నాను. అని చూస్తున్నారా, తనైతే మా హస్బెండ్ కొంచెం పాలవెల్లి ఏమంటారు అది కొంచెం డౌన్ అయింది. సో అందుకని చెప్పి బ్యాలెన్స్ చేయడం కోసం ఫ్రూట్స్ని అయితే సెట్ చేస్తున్నారు. ఎలా అంటే ఎటువైపు డౌన్ అయిపోతుందో అలాగా వెయిట్ని బట్టి తనైతే చేస్తున్నారు. నాకైతే ఫెస్టివ్ టైంలో మా హస్బెండ్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. నార్మల్ టైమ్స్లో ఆఫీస్ ఉంటుంది కాబట్టి తనకి హెల్ప్ చేయడానికి కుదరదు, కానీ ఇప్పుడైతే చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు నాకు మా హస్బెండ్, మా అత్తయ్య అండ్ మా పాప కూడా. అండ్ నేను పూజ గదిలో అండ్ తను పూజా మండపం ఉంది కదా, గణేష్ మండపం, రెండు కూడా ఇద్దరం రెడీ చేస్తున్నాం. మా హస్బెండ్ అయితే ఇలాగా పాలవెల్లి పైన పత్రి ఉంటుంది కదా, మొత్తం తీసుకొచ్చినవన్నీ కూడా పాలవెల్లి పైన సెట్ చేశారు. అండ్ అలాగే పీఠం పైన ఫస్ట్ బియ్యం అయితే పోసి మా హస్బెండ్ అయితే సెట్ చేస్తున్నారు. మా పాప అయితే బుక్స్ పెట్టమని చెప్పేసి వచ్చేసింది. అండ్ మేమైతే గణేషుని పీఠం పైన నిలబెట్టాము. అండ్ ఫైనల్గా దిస్ ఈజ్ మై బుజ్జి గణపయ్య. అండ్
నేను తర్వాత అయితే డెకరేషన్ చేశాను. కానీ మా హస్బెండ్ అయితే ఇప్పుడే డెకరేషన్ చేద్దాం, ఏదో టైం ఉంది కదా అని చెప్పి, మా పాప అయితే నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పి గణేష్ అంబ్రెల్లా ఉంది కదా, అది కూడా మేము సెట్ చేస్తున్నాం. బట్ అది స్టాండర్డ్గా నిలబడట్లేదు. తర్వాత మా హస్బెండ్ సెట్ చేశారు. అండ్ ఇప్పుడైతే ఫ్రూట్స్ అండ్ అలాగే మా అత్తయ్య పువ్వులతోని మాల చేశారు, అదే వినాయకునికి దండ చేశారు, అది కూడా వేసేసాం. అండ్ చూసారా, ఇలాంటి క్రియేటివ్ థాట్స్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి. సో తనైతే అక్కడ డెకర్ చేస్తున్నారు, రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, ఫ్లవర్వి, అవన్నీ కూడా